మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై లండన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో ఒక అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు. ఈ నెల 16న జగన్మోహన్ రెడ్డి చిన్న కుమార్తెకు సంబంధించి కాన్వకేషన్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్తున్నారు. ఇప్పటికే కోర్టు కూడా అందుకు అనుమతించింది. అయితే జగన్మోహన్ రెడ్డికి లండన్లో భద్రతను పర్యవేక్షించే బృందానికి సంబంధించి అధికారులను నియమించడం పైన కొందరు అధికారులపైన జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం ఉంది. ఈ విషయంపైన ఆయన హైకోర్టుకు వెళ్ళారు. నిజానికి ఈ నెల 9వ తేదీనే రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్కు ఒక లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి. తాను లండన్ వెళ్తున్నాను, లండన్లో తన భద్రతకు సంబంధించిన పర్యవేక్షణ కోసం మహబూబ్ బాషాను నియమించండి అని విజ్ఞప్తి చేశారు. గతంలో తాను లండన్ వెళ్ళినప్పుడు కూడా అధికారుల బృందంలో, భద్రతా అధికారుల బృందంలో బాషా ఉన్నారు. తన భద్రతకు సంబంధించిన వ్యవహారాలపైన ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఈసారి కూడా తన పర్యటనలో బాషాను ఉంచేలాగా చూడండి అంటూ ఈ నెల 9వ తేదీనే జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక లేఖ రాశారు. అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. మంగళవారం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా నిన్న అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు. ఇదే విషయాన్ని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది. గతంలో లండన్ వెళ్ళినప్పుడు మహబూబ్ బాషా భద్రతను పర్యవేక్షించారు. ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది లండన్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపైన. కాబట్టి ఈసారి కూడా నియమించండి అని మేము ప్రభుత్వానికి లేఖ రాశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి బాషాను పంపించేలాగా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇప్పుడు నియమించిన అంటే ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన భద్రతా బృందంతో తాను లండన్ వెళ్ళడానికి ఇష్టపడడం లేదని కూడా తన పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి వివరించారు. అంటే ఈ అధికారులు, ఇప్పుడు భద్రతా అధికారులు మొత్తం ఒక విధంగా తన మీద నిఘా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కావాలని నియమించింది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా ఉంది. అందుకే ఆయన ఈ భద్రతా బృందంతో లండన్ వెళ్లేందుకు అంత సుముఖంగా లేనట్టుగా పిటిషన్లో వివరించారు. అయితే ఈ పిటిషన్ విచారణ తదుపరి వివరాలన్నీ రాబట్టి తదుపరి విచారణకు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మాత్రం ఎవరిని భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఎవరిని ఏ అధికారిని పంపించాలి అన్నది పోలీస్ విభాగం తీసుకునే నిర్ణయం. పలానా వ్యక్తినే తనకు భద్రతగా పంపాలి అని కోరే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. గతంలో హైకోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది కొన్ని కేసుల్లో. కాబట్టి ఎవరిని పంపాలి అన్నది పలానా వ్యక్తినే పంపాలి అని కోరే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉండదు అంటూ కూడా వాదించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయనకైతే థ్రెట్ ఉన్నది నిజం. అలాంటప్పుడు ప్రభుత్వం నిజంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆయనకు ఇబ్బంది పెట్టకుండా పర్యటన సాగాలి అనుకున్నప్పుడు మహబూబ్ బాషాను నియమించండి నా బృందంలో అన్నప్పుడు దానికి అంగీకరిస్తే సరిపోయేది. పైగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపైన పోలీసు అధికారం యంత్రాంగం నుంచి ఎలాంటి రిప్లై కూడా లేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఆపారు అన్నది కూడా స్పష్టమవుతోంది. ఆ భాషను పంపిస్తే ఓ పని అయిపోద్ది. కానీ అలా పంపడానికి కూడా అడగడానికి హక్కు లేదు జగన్మోహన్ రెడ్డి. కానీ కోర్టులో వాదిస్తున్నారు అంటే సింపుల్గా సరే జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు కాబట్టి ఆ పోలీస్ అధికారిని పంపిస్తాం మేము అని చెబితే అయిపోయేది. అలా చెప్పకుండా అలా అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అని ప్రభుత్వం కోర్టులో వాదిస్తోంది అంటే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి ఆయనకు కోరిన వ్యక్తుల్ని కాకుండా ప్రభుత్వం కావాలని వేరే అధికారులని భద్రతా ఏర్పాట్లలో భాగంగా పంపుతోంది. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ నిఘా పెట్టే పనిలో ఉంటారు. ఇందులో అనుమానం ఏం లేదు. ఎప్పటికప్పుడు రిపోర్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఇరిటేట్ చేయడం, అందుకే ఈ పని చేస్తున్నారనేది కూడా అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు బయలుదేరుతున్నారు. 16వ తేదీన అక్కడ ప్రోగ్రాం ఉంది. కోర్టు అయితే 17వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరిని భద్రతా బృందంలో పంపించాలన్నది జగన్మోహన్ రెడ్డి నిర్ణయించలేరు అని చెప్తోంది. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన పైన తనకు నచ్చిన అధికారులను ప్రభుత్వం పంపించి నిఘా పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది అన్న ఆరోపణలకైతే అవకాశం ఇస్తోంది.